దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి ఈ సమయంలో కూడి ఉన్న ప్రతి సహోదరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 31 నుంచి మనం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 31 నుంచి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడిని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా, మరొకసారి దేవా నీ సన్నిధిలో కూడి ఇటు రీతిగా నీ వాక్యం వినడానికి నాయన నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరి దేవా, నిశ్చయంగా దేవా ముందు వర్తమానం మాతో మాట్లాడిన దేవా నీ కొందనాలు ప్రభువా. నిశ్చయంగా మమ్మల్ని దీవించడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరి దేవా మరి యొక్క వర్తమానం మేము ధ్యానించుండగా దేవా నిశ్చయంగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. మరి గతించిన వారము ప్రభువా, మరి కుటుంబం గురించి మేము ధ్యానిస్తా ఉన్నాము ప్రభువా. మరి ఈ దినమందు కూడా ప్రభువా అంశం మీద ధ్యానించడానికి నీ కృపను మాకు తెరవమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. నిశ్చయంగా దేవా నీ అద్భుతమైన హస్తము తోడుగా ఉంచునైనా. మరి దేవా ఇవి యొక్క మనుషుల యొక్క ఆలోచనలు కాదు కానీ ప్రభువా, మరి నీ ఆలోచనలు అయి ఉన్నాయి ప్రభువా, ఇవి నీ మాటలు అయి ఉన్నాయి ప్రభువా. మరి నిశ్చయంగా నీ మాటలు మా యొక్క హృదయాన్ని బాగు చేస్తాయి ప్రభువా, మా జీవితాన్ని సరిచేస్తాయి ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను నాయన. నిశ్చయంగా దేవా నీ అద్భుతమైన హస్తము తోడుగా ఉంచి దేవా ప్రతి బిడ్డను కూడా బలపరచబడి ప్రార్థిస్తా ఉన్నాను నాయన. ఓ నిశ్చయంగా దేవా ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా ప్రభా నీ వాక్యము కార్యం చేయనట్లుగా సహాయం చేయడు దేవా. మరి నిశ్చయంగా దేవా ప్రతి బిడ్డ జీవితాన్ని బలపరచబడి ప్రార్థిస్తా ఉన్నాను నాయన. నీ ఉన్నతమైన కృపను తోడుగా ఉంచి నాయన. మరి నీ సన్నిధిలో ఏ విధంగా మేము ఉండాలో ప్రభా, ఏ విషయాలు నీ సన్నిధిలో సరి చేసుకోవాలో నాయన, ఏ విధంగా ప్రభా పశ్చాత్తాపడాలో ప్రభా మాకు నేర్పించు నాయన. ఓ దేవా మరి దేవ నీ సన్నిధికి మేము వస్తున్నప్పుడు నాయన మేము ఏమీ తెలియని వారము ప్రభువా. ఓ మాకేదో తెలిసా మేము రావట్లేదు ప్రభువా, మేము నేర్చుకునే బాలుగా ఉన్నాము ప్రభువా. ఎందుకంటే ప్రభా మరి దేవ జ్ఞానులకి వివేకులకి సంగతులు మరుగు చేసి ప్రభువా పసిబాలుడు అంటే మాకు ఈ విషయాలు బయలుపరచడానికి నేను స్తుతిస్తున్నాము ప్రభువా. ఓ నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. నిశ్చయంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రభువా, మా కుటుంబాలను కట్టుకుని కృపను మాకు దయచేయండి నాయన. ఓ ఏదైనా తప్పుదాలంటే మేము సరి చేసుకుని ప్రభువా ముందుకు సాగిపోయే బిడ్డలుగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి దేవా. ఓ నిత్యం దేవా అట్టి రీతిగా మమ్మల్ని దీవించమని దేవా, ఆశీర్వదించమని దేవా, మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి కూడి ఉన్న ప్రతి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి దినమందు 2 వర్తమానాలు చెప్పడానికి దేవుడిచ్చిన అద్భుతమైన కృపను బట్టి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. మరి అందుకే పౌలు అన్నాడు, నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడని పౌలు చెప్తా ఉన్నాడు. మరి గతించిన బుధవారమే మరి నేను కాలమును అలాగే సూచన ఐక్యం చేయటం అనే వర్తమానం బోధించాలని ఆశపడ్డాను. అయితే నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను మరి బోధించలేకపోయాను.
అయితే మరి అది నా హృదయంలో పెట్టబడిన భారం, అది ఖచ్చితంగా వధువుకి తెలియజేయాలని చెప్పి నేను ఈ దినమందు మరి 2 వర్తమానాలు బోధించడానికి ప్రేరేపణ పొందాను. దేవుడు శక్తినిచ్చి వాడుకుంటున్నాడని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుడు నడిపిస్తున్నాడని నమ్ముతున్నాను. మరి ఉదయకాల సమయంలో మరొక 2 వర్తమానముగా మనము మరి కుటుంబం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. గతించిన వారము చాలా విషయాలు మనం చూడటం జరిగింది. మరి ఆ విషయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాడని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా సరిచేయబడుతుందని నమ్ముతున్నాను. మరి వాక్యమే మనల్ని సరిచేసేది ఉన్నది అది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మనల్ని గాయపరిచిన అది మనల్ని సరిచేస్తుంది అది. మరి నిశ్చయంగా మరి వాక్యం చెప్తున్నప్పుడు అది నాకు కూడా కఠినంగానే ఉంటుంది. అయినా ఖచ్చితంగా వాక్యము ఉన్నదన్నట్లుగా చెప్పాలి. తప్పనిసరిగా మన కాలానికి దేవుడు ప్రవక్త ఏదైతే మన కాలానికి అందించాడో అది ఖచ్చితంగా మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. అది మనల్ని బాధపరిచినా, అది నిన్ను బాధపరిచినా, అది నన్ను బాధపరిచినా అది వాక్యమై ఉన్నది. మరి వాక్యం ముందు అందరూ సమానమై ఉన్నాము. అది ఎవరైనా సరి చేసుకోవాల్సిందే. మరి ఖచ్చితంగా ఆ విధంగా కుటుంబాలు కట్టబడతాయని నమ్ముతున్నాను. మరి ఎందుకంటే కుటుంబం అనేది ఒక మర్మం అనేది మరి గతించిన వారు మనం చూసాము. కుటుంబం ఒక మర్మమై ఉన్నది. ఆ మర్మం ఉన్నది దేవుడు మనకి బయలుపరిచాడు. మరి దేవుడు ఏ ఉద్దేశంతో కుటుంబం చేశాడో చాలా స్పష్టంగా మనం చూడటం జరిగింది. మరి ఆయన మొదటిగా మరి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఎలోహింగా ఉన్నాడని, తర్వాత ఆయన యెహోవాగా మరి తన కుటుంబంతో జీవించేవాడని, తర్వాత మరి ఆయన 2000 సంవత్సరాల క్రితము యేసుగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన నామాన్ని ఏ విధంగా బయలుపరుచుకున్నాడో మనం చూడటం జరిగింది. మరి కుటుంబము ఎందుకు ఆయన ఒక ఉద్దేశం కొరకు చేశాడనేది అది కూడా స్పష్టంగా మనం చూసాము. మరి ఆయన కుటుంబంతో కలిసి ఉండాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. మరి కుటుంబం అనేది నీకు అర్థమవుతేనే, ఆ మర్మం అర్థమవుతేనే మనం కూడా కుటుంబంలో ఏ విధంగా ఉండాలో ప్రతి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరి మనకు దేవుడు మన కుటుంబంలో ఉండాలి. ముఖ్యంగా దేవుడు మన కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మరి కాబట్టి మన కుటుంబంలో ముఖ్యంగా దేవుడు ఉండాలి. ఎందుకంటే పరలోక ఆనందం మనలో ఉండాలంటే మన కుటుంబంలో ఖచ్చితంగా దేవుడు ఉండాలి. చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క కుటుంబం ఏ విధంగా కట్టుకుంటూ వచ్చాడో మనం చూసాము. దేవుడు ఏ విధంగా కుటుంబాన్ని తయారు చేశాడు అనేది మనం చూసాము. మరి ఆదాముకు కూడా ఏ విధంగా మర్మము ఆదాములో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ మర్మాన్ని విప్పితేనే కానీ ఆదాముకి బయలుపరచబడలేదని మరి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా మనం చూడటం జరిగింది. అయితే ఇక్కడ గమనించినట్లయితే నా ప్రియమైన సోదరుడా, మరి ఈరోజు మరి 2వ పార్ట్గా కుటుంబం మీద మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయాలు కూడా దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మరి అయితే ఇక్కడ నేను చివరిగా లాస్ట్ వీక్ చెప్పిన వర్తమానంలో 3 ప్రేమల మీద నేను చెప్పడం జరిగింది. ఒకటి ఎరోస్ ప్రేమ, ఫిలియో ప్రేమ, అగాపే ప్రేమ. ఈ 3 ప్రేమల కోసం వివరించడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఈ 3 పదాలు గ్రీక్ పదాలు అయి ఉన్నాయి. ఫిలియో ప్రేమ, ఎరోస్ ప్రేమ, అగాపే ప్రేమ. ఫిలియో ప్రేమ అంటే మానవ సంబంధమైన ప్రేమని, అది తల్లిదండ్రుల మధ్య, అలాగే భార్యాభర్తల మధ్య, అలాగే అన్న చెల్లెల మధ్య ఉండే ప్రేమని. ఎరోస్ ప్రేమగా కాముకత్వ ప్రేమని. అగాపే ప్రేమగా దేవుని ప్రేమ, అది దైవికమైన ప్రేమది. మరి 3 ప్రేమలకి వ్యత్యాసము మీకు చూపించడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ ఫిలియో ప్రేమ, ఎరోస్ ప్రేమ ప్రతి వ్యక్తి కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తిలో ఉంటాయి అవి. అయితే వాటిని కంట్రోల్ చేయగల శక్తి దేనికి ఉంటుందంటే అగాపే ప్రేమకు ఉంటుంది. అగాపే ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో మరి 2 ప్రేమలు కంట్రోల్ చేయగల శక్తి ఆ వ్యక్తికి ఉంటుంది. మరి ఖచ్చితంగా మనము దైవికమైన ప్రేమ అనేది కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే మనకి దేవుని పరిశుద్ధాత్మ పొందినప్పుడే దైవికమైన ప్రేమ వస్తుంది. తిరిగి జన్మించిన అనుభవం ఉన్న వ్యక్తికి దైవికమైన ప్రేమ అనేది ఉంటుంది. మరి 2 ప్రేమలు కంట్రోల్ చేయగల శక్తి అగాపే ప్రేమకు ఉన్నది. అయితే మరి దాని మీద కొన్ని విషయాలు ముందుకు తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తాడని నమ్ముతున్న ఈ విషయాల ద్వారా. మరి చూడండి, ప్రవక్త బ్రహ్మం గారు చెప్పారు చాలా విషయాలు. మరి ఇక్కడ
ఫిలియో ప్రేమ అనేది ఉద్రేకంతో కూడిన ప్రేమ అది. అలాగే ఏరోస్ ప్రేమ కూడా కాముకతో ప్రేమ అది. మరి రెండు ప్రేమలు సహజంగా అందరిలో ఉంటాయి, అవి బలంగా కూడా ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తికి దైవికంగా నింపబడిన వ్యక్తి ఆ దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటాడో మరి రెండిటిని కంట్రోల్ చేస్తుంది అది. అయితే చూడండి, మనం సహజంగా గమనించినట్లయితే అగాపే ప్రేమ ఉన్న వ్యక్తి, దైవిక ప్రేమ ఉన్న వ్యక్తి తన భార్యను మాత్రమే ప్రేమించగలుగుతాడు. వేరొక స్త్రీని కన్నెత్తి చూడడని మనం చూసాం. హల్లెలూయా. చూడండి, నీ భార్య కంటే ఎంత అందమైన స్త్రీని కనిపించినా నువ్వు తన వైపు చూడు, మరొక స్త్రీని మోహించు. ఎందుకంటే నీలో అగాపే ప్రేమ ఉంది కాబట్టి. అదే నీలో అగాపే ప్రేమ లేకపోతే వేరొక స్త్రీ వైపు నువ్వు చూస్తూ ఉంటావు, వేరొక స్త్రీ వైపు వెంబడిస్తూ ఉంటావు. అయితే నీలో ఎప్పుడైతే అగాపే ప్రేమ చేత నింపబడ్డావో, దేవుని ప్రేమ చేత నింపబడ్డావో, నీలో ఇంకా నీ భార్యను తప్ప వేరొక స్త్రీని చూడను. ఆమె ఎంత అందంగా ఉన్నా సరే నువ్వు చూడు. అలాగే ఒక భార్య తన భర్త కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించదు. ఆమెలో అగాపే ప్రేమ ఉన్నప్పుడు, దైవిక సంబంధమైన ప్రేమ ఉన్నప్పుడు తన భర్తను తప్ప ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడదు. మరి ఈరోజు కుటుంబాల్లో విచ్ఛిన్నం కావడానికి, కుటుంబంలో సమస్యలు రావడానికి ఈ మూడు ప్రేమలకు వ్యత్యాసం తెలియకపోవటమే. మరి అనేక సమస్యలు రావడానికి, అనేక కుటుంబంలో అనేక గొడవలు రావడానికి కారణము ఈ మూడు ప్రేమలకు వ్యత్యాసం తెలియకపోవటం. అయితే మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త చాలా స్పష్టంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే వర్తమానంలో చాలా విషయాలు చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఆయన చెప్పిన మాట నేను చదివి వినిపిస్తాను మీకు. పరిశుద్ధాత్మ చేయి కార్యం అదే, సగం వస్త్రధారంతో ఉన్న స్త్రీలు కనబడినప్పుడు అది నిన్ను వారి నుండి తల తిప్పుకునే మగవాణిగా చేయి, వారి వెంట మోహంతో వెంబడించకుండా ఆపును. అవును, సంఘ సభ్యులారా, చేయవలసింది అదే. అది నిన్ను పొగ త్రాగకుండా, మద్యము సేవించకుండా ఆపును. నువ్వేదో గొప్ప మనిషి అయిపోవాలన్న ఆలోచన నుండి నీలో నుండి తీసివేయను. అలా నువ్వు చేసినప్పుడు అది నిన్ను దీనునిగా చేయను. దాని చూడండి, ఇక్కడ దేవుడు ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, దైవిక ప్రేమ చేత నింపబడిన వ్యక్తి సగం వస్త్రాలు వేసుకున్న స్త్రీలు కనబడినప్పుడు తల తిప్పుకునేటట్లు చేస్తుంది. అది వారి వెంట మోహంతో వెంబడించకుండా ఆపుతుంది. అదే దైవికమైన ప్రేమ అయినది. హల్లెలూయా. మరి ప్రవక్త ఇంకా చాలా విషయాలు చెప్తా ఉన్నాడు, తన వర్తమానంలో చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మీలో కొందరు ఏకాగ్రతను పరీక్షించుకోనండి. ఒకవేళ మీరు చర్చిలో 5 సంవత్సరాల నుండి కూర్చున్నా, 10 సంవత్సరాల నుండి కూర్చున్నా, మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొందకుంటే మీరు నిజమైన జీవితం జీవించడం లేదని నన్ను చెప్పనివ్వండి. దేవుని వాక్య ఆధిక్యంతో నేను చెప్పుచున్నాను, మీరు దేవునికి నమ్మకంగా జీవించటం లేదు. దేవుడు ప్రజలను 5 సంవత్సరాల పాటు పరిశుద్ధాత్మను పొందకుండా ఆపడు లేదు. తనకు లోబడే వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చును. ఏ ఒక్కరి విశ్వాసమైన గుర్తించిన దేవుడు వారికి పరిశుద్ధాత్మ ఇచ్చును. వారిని తక్కువగా చేయటకు ప్రయత్నించే దానిని దేనినైనా వారు త్రోసివేస్తారు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు 10 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నీ లోపం తప్ప దేవుడి లోపం కాదండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందుకోవాల్సిన వారమై ఉన్నాం మనం. మరి ప్రవక్త ఇంకా అంటున్నాడు, చూడండి, ఇక్కడ నీకు పరిశుద్ధాత్మ ఉంటే అప్పుడు ఆ దుస్తులు ఎలా ఉన్నాయో నీకు తెలియదు. అప్పుడు నువ్వు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలా ఉన్నదని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ గనుక పరిశుద్ధాత్మ ఉంటే నీ వస్త్రాలు ఎలా వేసుకోవాలో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు యేసయ్య కొరకు ఎలా కనబడాలని నువ్వు కోరుకుంటున్నావో నీకు తెలియదు. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న యేసే నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియజేయదు.
దేవుడు నామడి మహిమ కలిగిన గాక. నిజంగా దైవికమైన ప్రేమతో నింపబడిన వ్యక్తి, దైవిక ప్రేమతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, మరి దేవుడే మరి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా వస్త్రాలు వేసుకోవాలో ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. ఏ విధంగా నువ్వు డ్రెస్ వేసుకోవాలో, ఏ విధంగా నీ తల దూకోవాలో దేవుడే నీకు బోధిస్తాడు. దేవుడు నామడి మహిమ కలిగిన గాక. కాబట్టి మరి అగాపే ప్రేమ అనేది అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కలిగి ఉండే ప్రేమ అది. హల్లెలూయా. మరి చూడండి, ఈ అగాపే ప్రేమ ఖచ్చితంగా మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ అగాపే ప్రేమ పొందుకోకపోవడం వలనే వచ్చే సమస్యలు ఇవన్నీ. అయితే మరి బైబిల్ నుంచి నేను చాలా విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నాకు సహాయం చేసినట్లయితే మరి చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇక్కడ ఏరోస్ ప్రేమ, అలాగే ఫిలియో ప్రేమ, ఈ ప్రేమ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. మరి 2 సమూయేలు గ్రంథంలో ఒక సందర్భం ఉన్నది. ఇక్కడ 2వ సమూయేలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ సమూయేలు 13వ అధ్యాయంలో ఒక సందర్భం ఇక్కడ రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా చాలా వింతైన సందర్భం. ఇది ఆయన వాక్యం కాబట్టి మనం ఖచ్చితంగా మనం చదువుదాం దీన్ని. 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుదాం. తరువాత దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారు అను ఒక సుందరవతి యొక్క సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించును. తామారు కన్యకైనందున ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయింది. చూడండి, ఇక్కడ నా ప్రియమైన సోదరుడా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కుమారుడు అబ్షలోమునకు తామారు అనే ఒక సుందరవతి యొక్క సహోదరు ఉన్నది. మరి ఇక్కడ అమ్నోను కూడా దావీదు కుమారుడే. వీళ్ళిద్దరికి తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. దావీదే తండ్రి, తల్లులు వేరు, అయినా వీళ్ళ రక్త సంబంధులు. అయితే అబ్షలోముకి తామారు అనే ఒక సుందరవతి సహోదరు ఉన్నది. ఈమెను మోహించాడని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రేమించలేదు, ఇక్కడ మోహించాడు. చూడండి, ఇక్కడ ఇది ఏరోస్ ప్రేమ, ఇది ఫిలియో ప్రేమ. ఈ ప్రేమలో మోహం ఉంటుంది. జాగ్రత్తగా గమనించినట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతడు చింతాక్రాంతుడే తన చెల్లిన తామారును బట్టి చిక్కిపోయాడు. ఇది యవనస్తులు జాగ్రత్తగా వినాలని తెలియజేస్తా ఉన్నాను. యవన కాలంలో ఉండే ప్రేమలు అనేవి అది ఆకర్షణతో కూడిన ప్రేమది, అది ఏరోస్ ప్రేమది, అది కాముకత్వ ప్రేమది, అది ఫిలియో ప్రేమది. ఆ ప్రేమలో దైవత్వం ఉండదు, అది కేవలం శరీర ఆకర్షణది. మరి అది ఎక్కడ తీసుకెళ్తుందో చూద్దాం. ఇక్కడ 3వ వచనంలో అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఇలాంటి స్నేహితులు దొరుకుతారు. అమ్నోను స్నేహితుడు ఎవరంట? కపటము గలవాడు యెహోనాదాబు. మన స్నేహాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వారు నీ కోరికలు బలపరుస్తారు, నీ ఇచ్చలను బలపరుస్తారు వాళ్ళు. అందుకే వాక్యం నమ్మిన వ్యక్తి వాక్యం నమ్మిన వారితోనే సహవాసం చేయాలి. వాక్యం నమ్మిన వ్యక్తి వాక్యం నమ్మిన వారితోనే ఎక్కువగా సహవాసం చేయాలి, మాట్లాడాలి. మన స్నేహితులు కూడా మనం చెడుపుతారు, మన స్నేహితులు మన ఇచ్చలు బలపరుస్తారు. దేవుడు నమ్మడి మమ్మీ కలిగిన గాక. మరి అవును, అసలు చాలా జాగ్రత్తగా మనం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ యెహోనాదాబు కపటం గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోటుకు హేతువేమి? ఇక్కడ మోహాన్ని బట్టి చిక్కిపోతున్నాడు. ఇది దైవిక సంబంధమైన ప్రేమ కాదు, ఇది ఏ రోజు ప్రేమను బట్టి చిక్కిపోతా ఉన్నాడు. అది 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 సరైన ప్రేమ కాదు అది. హల్లెలూయా. చూడండి, సంగతి నాకు తెలియజెప్పవని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబ్షలోము సహోదరి అయిన తామారుని మోహించి ఉన్నానని అతనితో చెప్పింది. యెహోనాదాబు, నువ్వు రోగివైనట్టు వ్యాసం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచి వరకు వచ్చినప్పుడు నువ్వు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు
ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడగమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనను. అమ్నోను కాయిలా పడినని రాజు అతను చూడవచ్చినప్పుడు అమ్నోను, నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నాకు 2 అప్పములు చేయటము సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్య అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనం సిద్ధం చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్య అమ్నోను ఇంటికి పోయాను. ఈమెకేమి తెలియదు, ఈ ప్లాన్ అంతా ఏమి తెలియదు తామారికి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం గమనించినట్లయితే 9వ వచనంలో అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద నుండి అవతలికి పొండను. వారందరూ బయటకు పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకం నేను భుజించినట్లు దాని గదిలోకి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములు తీసుకొని గది లోపల ఉన్న తన అన్నయ్య అమ్నోను వద్దకు వచ్చాను. అయితే అతడు భుజింపవలని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో శయనించమని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరుచుకుని ఇలాగూ చేయట ఇజ్రాయేలుకు తగదు, ఇట్టి జార కార్యం నువ్వు చేయవద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుందును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ జరుగుతున్న కార్యం చూడండి. ఇక్కడ ఇది ఏరోస్ ప్రేమ, ఇది ఫిలియో ప్రేమ, ఇది కాముకత్వ ప్రేమ, హల్లెలూయా. ఇది శరీర సంబంధమైన ప్రేమ. ఈ ప్రేమలో ఏమాత్రం దైవత్వం ఉండదు. దేవుడు నమ్మడి మమ్మకలు కాక. చూడండి, ఈ రోజు ఎలాంటి కార్యాలు లోకంలో జరుగుతున్నాయో. ఈ రోజు అసలు మరి చూడండి, అసభ్యకరమైన కార్యాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కార్యాలు పేపర్లో ప్రింట్ చేయట్లేదు, కానీ చాలా అసభ్యమైన కార్యములు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. అభంశుభం తెలియని చిన్న పిల్లల్ని ఎంతో మంది మరి మానభంగాలు చేయటము, మరి ఆ యొక్క సొంత రక్త సంబంధాలతోనే అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, సొంత కోడలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఏ రోజు ప్రేమ. అది కాముకత్వ ప్రేమ, అది శరీర సంబంధమైన ప్రేమ. అది దేవుడు నమ్మని మమ్మకలు కాక. దాని యొక్క అంతం ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ 11వ వచనంలో నీవు ఇజ్రాయెల్తో దుర్మార్గుడు అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకు ఇయ్యకపోవడని చెప్పినను అతడు ఆమె మాట వెనుక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో సైరించు. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత అతని ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఈ ఏ రోజు ప్రేమలో మొదటగా మోహించాడు, రెండవది ద్వేషించాడు. ఇక్కడ మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. నేను లేఖనాలే చదువుతున్నాను. హల్లెలూయా. ఆమెను మరీ ఎక్కువగా ద్వేషించాడు. కోరిక తీరిన తర్వాత మరీ ఎక్కువగా ద్వేషించడం జరిగింది అక్కడ. హల్లెలూయా. ఆమెను బలవంతంగా బయటికి నెట్టివేశాడు. చూడండి, ఈ ప్రేమలో కేవలము శరీర సంబంధమైన ప్రేమ. ఇది ఏ రోజు ప్రేమ, ఇది ఫిలియో ప్రేమ. ఇది సహజంగా ప్రతి మనిషిలో ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు, దైవికమైన ప్రేమ పొందుకున్న వ్యక్తులు ఈ రెండింటిని జయించే శక్తి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జరిగిన కార్యం మనం చూసినట్లయితే ఏ రోజు ప్రేమ ఏ విధంగా తీసుకెళ్ళింది. అందుకే యవన కాలంలో ఉన్న ప్రేమ అది కేవలం శరీర సంబంధమైన ప్రేమ, అది కాముకత్వ ప్రేమ. హల్లెలూయా. మరి ఒక యవనస్తుడు ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు అంటే అది శరీర సంబంధమైన ప్రేమ. అది కొంతకాలమే ఉంటుంది. అది ఎక్కువ కాలం సాగదు ఆ ప్రేమ. అలాంటి ప్రేమతో వివాహం చేసుకున్నప్పుడు, అలాంటి ప్రేమతో నువ్వు వివాహం కనుక చేసుకున్నట్లయితే అది పూర్తిగా జీవితాంతం ప్రేమించబడే ప్రేమ కాదు. అది నీ శరీర అందం ఉన్నంతసేపే ప్రేమిస్తావు. హల్లెలూయా. నీ యొక్క అందం ఉన్నంతసేపే నువ్వు దాన్ని మోహిస్తావు. కానీ దైవిక సంబంధమైన ప్రేమ అయితే అందమున్నా లేకపోయినా గుణ లక్షణాన్ని బట్టి ప్రేమిస్తావు. హల్లెలూయా. దైవిక సంబంధమైన ప్రేమ అందాన్ని బట్టి ప్రేమించున్నది. దైవిక సంబంధమైన ప్రేమ మోహాన్ని బట్టి ప్రేమించున్నది. దైవిక సంబంధమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే మరి మన యొక్క అందము కోల్పోయినా ప్రేమిస్తుంది. ఈ రోజు భార్య భర్తల మధ్య ప్రేమ లేకపోతే కారణం ఏంటో తెలుసా?
దైవిక సంబంధమైన ప్రేమ వారి మధ్యలో లేకపోవటం, దేవుని సంబంధమైన ప్రేమ లేకపోవడమే ఈరోజు భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేకపోవటం. నిజంగా భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలంటే దైవిక సంబంధమైన ప్రేమ పొందుకోవాలి, తిరిగి జన్మించిన అనుభవం పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ సందర్భం మనం చూసినట్లయితే ఇక్కడ ఏరోస్ ప్రేమ, ఫిలియో ప్రేమ, ఇది కేవలము శరీరంగాన్ని బట్టే, మోహాన్ని బట్టే, ఇది కొద్ది కాలమే ఉంటుంది. ఇది అలాంటి ప్రేమతో వివాహాలు చేసుకున్న వాళ్ళు కొద్ది కాలమే ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ శాశ్వతంగా నిలవదు. అది కానీ అగాపే ప్రేమతో నువ్వు ప్రేమిస్తే గనక, దేవుని సంబంధమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తే గనక జీవితాంతం నువ్వు కట్టుబడి ఉంటావు. జీవితాంతం నీ భార్యను తప్ప వేరే స్త్రీని చూడవు. జీవితాంతం నీ భార్యని ప్రేమిస్తా ఉంటావు. హల్లెలూయా. మరి చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే అందం ఉన్నా లేకపోతే ప్రేమిస్తుంది. అది వివాహం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరి వివాహం చేసుకుంటున్నప్పుడు ఆ ఏరోస్ ప్రేమతో, ఆ ఫిలియో ప్రేమతో నువ్వు చేసుకున్నట్లయితే, మరి వివాహం చేసుకున్న మొదట్లో ఉన్న ప్రేమ రాను రాను ఉండదు. అది ఏరోస్ ప్రేమ నీలో ఉంటే, ఆ యొక్క ఫిలియో ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమతో నువ్వు వివాహం చేసుకుంటే కనుక మొదట్లో ఉన్న ప్రేమ ముందు ఉండదు. స్త్రీ యొక్క శరీర ఆకృతి మారుతూ ఉంటుంది. పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత స్త్రీ యొక్క శరీర ఆకారం మారుతూ ఉంటుంది. వివాహం ముందున్న అందం ఇప్పుడు ఉండకపోవచ్చు. వివాహానికి ముందున్న పొడవైన జుట్టు ఇప్పుడు ఉండకపోవచ్చు. వివాహానికి ముందున్న నాజుకుతనం ఇప్పుడు ఉండకపోవచ్చు. నేను ప్రవక్త చెప్పిన మాటలే చెప్తా ఉన్నాను, నా సొంత మాటలు కాదు ఇది. కాబట్టి ఆ ఏరోస్ ప్రేమ, ఫిలియో ప్రేమ అనేది కేవలం అందాన్ని బట్టి, మోహాన్ని బట్టి ఉంటుంది. అది కానీ అదే దైవికమైన ప్రేమ అయితే, దైవ సంబంధమైన ప్రేమ అయితే అది శాశ్వతంగా ప్రేమిస్తుంది. దేవుడు మనకి స్థుతి కలిగిన గాక. అయితే ఇక్కడ మరి ఒక సందర్భం మనం చూసాం. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో అమ్నోను కోసం మనం చూసాం. అయితే మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. మరి ఆది కాండంలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. దేవుడు మన నమ్మి కలిగిన గాక. అక్కడ ఏరోస్ ప్రేమ కాదు, ఫిలియో ప్రేమ కాదు, అగాపే ప్రేమతో నింపబడిన వ్యక్తి ఆయన. దేవుడు మనకి స్థుతి కలిగిన గాక. మరి చూడండి, ఇక్కడ ఆది కాండం 39వ అధ్యాయంలో చక్కగా యోసేపు కోసం రాయబడి ఉన్నది. మరి ఈ సందర్భం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక యవనస్తుడు, యోసేపు అనే యవనస్తుడు ఉన్నాడు ఇక్కడ. మరి యవనస్తుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 39వ అధ్యాయము 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేయనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకి కలిగినదంతయు అతని చేతకు అప్పగించను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండదు. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తను ఆహారం తినుట తప్ప తనకి ఏమున్నదో లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడు, సుందరుడై ఉండెను. అటు తర్వాత అతడు యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశము నా ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగుడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవుడికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. ఇక్కడ ఈమె పేరు రాయబడలేదు. ఈమె పోతీఫర్ భార్య అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఐగుప్తీయులు అంటే చాలా అందమైన స్త్రీలు. అక్కడ పైగా ఒక రాజు భార్య ఎలా ఉంటుందంటే ఇక్కడ
చాలా అందగతం చేసుకుంటాడు. మరి అలాంటి స్త్రీ యోసేపుని ఇక్కడ శోధిస్తున్నప్పుడు యోసేపులో ఏమున్నదంటే అగాపే ప్రేమ ఉన్నది. యోసేపులో ఫిలియో ప్రేమ, ఏ రోజు ప్రేమలు ఏమని కాదు, అవి ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయగల శక్తి అగాపే ప్రేమ. హల్లెలూయా. దైవిక సంబంధమైన ప్రేమతో నింపబడ్డాడు కాబట్టి మరి ఆ స్త్రీ శోధించిన, పై వస్త్రం లాగివేసిన, దినము శోధిస్తుందని రాయబడింది అక్కడ. ఒక్కరోజు కాదు, ప్రతి దినము శోధిస్తుందని రాయబడింది బైబిల్లో. ప్రతి దినము శోధించిన యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ ఎందుకలా పారిపోయాడంటే దైవిక సంబంధమైన ప్రేమ కలిగి ఉన్నాడు, అగాపే ప్రేమ కలిగి ఉన్నాడు. అక్కడ ఆమె వేరొకరి భార్య. ఆమె దేవుడు ఆమె మహిమ కలిగిన గాక. చూడండి, పాపం చేసే అవకాశం వచ్చినా చేయలేదు. అగాపే ప్రేమ ఉన్న వ్యక్తికి పాపం చేసే ఛాన్స్ వచ్చినా దాని నుంచి పారిపోతాడు. హల్లెలూయా. అదే ఏ రోజు ప్రేమతో ఉన్నవాడు, అదే ఫిలియో ప్రేమతో ఉన్నవాడు అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. హల్లెలూయా. అవకాశం ఎప్పుడు వస్తుందో దాన్ని వదిలిపెట్టడం. కానీ అగాపే ప్రేమతో ఉన్నవాడు, దైవిక సంబంధమైన ప్రేమతో నింపబడిన వాడు ఛాన్స్ వచ్చినా సరే, పాపం చేసే అవకాశం వచ్చినా సరే దాని నుంచి పారిపోవాలని చూస్తాడు. దానికి దీనికి వ్యత్యాసం అది. హల్లెలూయా. దేవుడు నమ్మడి మమ్మీ కలిగిన గాక. మరి మీకు అందరికి స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. ఈరోజు మన అగాపే ప్రేమతో నింపబడాలి. హల్లెలూయా. మరి దైవిక సంబంధమైన ప్రేమతో నింపబడాలి. అలాంటి ప్రేమతో మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా మనం ప్రతి దాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఈరోజు వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి చాలా విషయాలు నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మన దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నాను. మరి కఠినమైన మాటలు వచ్చినా మీరు ఓర్చుకోవాలి. దేవుని వాక్యం కాబట్టి ఇది దేవుని వాక్యం నీకైనా నాకైనా ఒకటది. నిన్ను నన్ను సరిచేసేదే దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యంగా మారాలనేది ఆయన ఉద్దేశమైనది. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే వివాహం చేసుకోబోతున్న యవనస్తులు, వివాహం అయిన వాళ్ళు కూడా ఏ ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఏ రోజు ప్రేమ, ఫిలియో ప్రేమ అందరికీ ఉంటాయి. కానీ అగాపే ప్రేమ నీలో లేకపోతే కనుక నువ్వు ఏ రోజు ప్రేమతో, ఫిలియో ప్రేమతో వివాహం చేసుకుంటే కనుక నువ్వు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అందుకే ఒక స్త్రీని ఎన్నుకునేటప్పుడు, ఒక స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు దేవుని ప్రవక్త అనేక విషయాలు బోధించాడు మనకి. హల్లెలూయా. మరి చూడండి, ఈ విషయాలు నాకు తెలీదు. మరి మనలో చాలా మంది వివాహాలు అయిపోయాయి. ఎన్నో విషయాలు మనకు తెలియదు, ఎన్నో విషయాలు మనం తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. కానీ ఇప్పుడు దేవుడు తన వాక్యాన్ని తెలుస్తున్నప్పుడు, దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నప్పుడు వివాహం అయిన వాళ్ళు సరి చేసుకోవాలి, వివాహం కాని వాళ్ళు వాక్య ప్రకారం వివాహాలు చేసుకోవాలి. దేవుడు నామడి మహిమ కలిగిన గాక. చెప్పటం నా బాధ్యత. హల్లెలూయా. దాన్ని పాటించటం, దాన్ని తీసుకోవడం అనేది అది నీ ఇష్టం. అది నీకు దేవునికి సంబంధమైన విషయం. ఒక సేవకుడిగా దేవుని వాక్యం ఉన్నట్లుగా బోధించిన నా బాధ్యత అయినది. ఖచ్చితంగా మన కుటుంబాలు కట్టబడాలనేది ఈ యొక్క వాక్యాన్ని తీసుకున్నాను. ప్రతి కుటుంబం కూడా దైవికంగా కట్టబడాలి. ప్రతి తప్పుదాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉన్నది. చూడండి, దేవుడు చాలా అద్భుతం. కుటుంబాన్ని ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే, మరి ప్రతి కుటుంబంలో ఆయన ఉండాలనేది ఆశ. హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే చూడండి, ఒక భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉండాలంటే అగాపే ప్రేమతో వాళ్ళు నింపబడాలి. భర్త ఇప్పుడు తన భార్యను ఎంతగా ప్రేమించాలంటే అసలు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంతగా ప్రేమించాలి. హల్లెలూయా. భార్య ఇప్పుడు భర్తను ఎలా ప్రేమించాలంటే అసలు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనంతగా ప్రేమించాలి. ఎందుకంటే తెలుసా, యేసుక్రీస్తు మనల్ని అంతగా ప్రేమించాడు. కల్వరి సిలువలో ఆయన రక్తం ఎందుకు కార్చాడో తెలుసా? ఆయన నిన్నెంతగా ప్రేమించాడంటే అసలు నువ్వు లేకపోతే ఆయన బ్రతకలేదు. ఆ కల్వరి సిలువలో ఆయన ఉమ్ము వేస్తున్నా, ఆ కల్వరి సిలువలో ఆయన చెంపపైన కొడుతున్నా ఎందుకు అవమానాలు భరించాడంటే నువ్వు లేకపోతే బ్రతకలేడు ఆయన.
కాబట్టి ఆయన అవమానాలు ఎందుకు భరించాల్సి వచ్చిందంటే కేవలం నీ కొరకు. ఆయన ప్రేమ ఎంత దైవిక సంబంధమైన ప్రేమ తెలుసా? ఆయన ప్రేమ నీ కొరకు ఆయన తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాలు తీసేవాడు కాదు. ఈ రోజు ఏ రోజు ప్రేమలు ఫిలియో ప్రేమలు ప్రాణాలు తీస్తా ఉన్నాయి. అనేక మంది యాసిడ్ల కోసం చంపుతా ఉన్నారు. ఎందుకు? అది ఏ రోజు ప్రేమ? అది ఫిలియో ప్రేమ. ఎన్ని సంఘటనలు చూస్తున్నాం లోకంలో, సమాజంలో. తను ప్రేమించకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోసి చంపేస్తా ఉన్నారు. ఎన్నో సంఘటనలు చూస్తా ఉన్నాం. ఎన్నో అభుశుభం తెలియని యొక్క చిన్న పిల్లల్ని వాళ్ళు రేప్ చేస్తా ఉన్నారు, మానభంగాలు చేస్తా ఉన్నారు. ఏంటది? ఏ రోజు ప్రేమ? కాముకత్వ ప్రేమ. కానీ నిజంగా అగాపే ప్రేమలో ఏముందో తెలుసా? యేసుక్రీస్తు అగాపే ప్రేమతో నిన్ను ప్రేమించాడు. అందుకే ఆయన సొంత ప్రాణాన్ని కొరగబెట్టాడు. ఆయన సొంత జీవాన్ని పెట్టాడు. ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడో తెలుసా? అసలు నువ్వు లేకపోతే బ్రతకలేనంత ప్రేమించాడు ఆయన. అది అగాపే ప్రేమ అనేది. ఈ ఏ రోజు ప్రేమ అనేది నిన్ను చంపుతుంది. ఈ ఫిలియో ప్రేమ అనేది నిన్ను చంపుతుంది. అది ఎన్ని చోట్లేదు మనం అక్రమ సంబంధాలు, ఎన్ని చోట్లేదు లోకంలో. అది కేవలం ఏ రోజు ప్రేమ. అది ఫిలియో ప్రేమ. అది దైవిక సంబంధమైన ప్రేమ. ప్రాణం పెడతాది. అది ఈ రోజు యేసుక్రీస్తు నీ కొరకు ఎందుకు చనిపోయాడో తెలుసా? అగాపే ప్రేమ. నీపైన ఉన్న అగాపే ప్రేమతో ఆయన చనిపోయాడు. ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి తన సొంత జీవాన్ని పెట్టాడు అక్కడ. ఆ యేసు ప్రేమ నీకు తెలిస్తే గనక, ఆ ప్రేమ నీలో ఉంటే గనక, ఈ రోజు అదే ప్రేమ అగాపే ప్రేమ నువ్వు కలిగి ఉంటే గనక ఎవ్వరికి హాని చేయవు. ఏ యొక్క వ్యక్తికి హాని చేయవును. అంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. అంతగా ఆయన అవమానం పొందిన అవమానం కూడా లెక్క చేయలేదు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి. భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలి. అలాంటి ప్రేమ భార్య భర్తల మధ్యలో ఉన్నప్పుడు మరణము తప్ప వాళ్ళు ఏది వేరు చేయలేదు. మరణం వరకు వాళ్ళు ప్రేమించుకుంటారు. మరి వివాహమైన కొత్తలో ఎలాంటి ప్రేమ కలిగిన అంతకంటే ఎక్కువ ప్రేమ 10 సంవత్సరాలైనా నువ్వు కలిగి ఉంటావు, 20 సంవత్సరాలైనా నువ్వు కలిగి ఉంటావు, 60 సంవత్సరాలు వచ్చినా నువ్వు కలిగి ఉంటావు. తెలుసా? అగాపే ప్రేమ ఉంటే గనక, అదే ఏ రోజు ప్రేమ ఉంటే గనక, అదే మరి ఫిలియో ప్రేమ ఉంటే గనక, కేవలం శరీర సంబంధమైన ప్రేమ. అది కాముకత్వ ప్రేమ. అది అందం ఉన్నంతసేపు ప్రేమించే ప్రేమ. అది ఎన్ని వివాహాలు మనం చూడట్లేదు. ఎంతో మంది ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు. ఎంతమంది ఎన్ని గొడవలు పడట్లేదు. ఎన్నో గొడవలు ఉన్నాయి. వివాహ వ్యవస్థలో ఎన్నో గొడవలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త అంటాడు అమెరికా దేశం అంతా విడాకులతో నిండిపోయిందని. ఆ కోట్లన్నీ విడాకులతో నిండిపోయాయని. మోసే ఉన్నప్పుడు అదే సమస్య, యేసు వచ్చినప్పుడు అదే సమస్య, మన కాలపు ప్రవక్త వచ్చినప్పుడు అదే సమస్య. ప్రతి కాలంలో వివాహం అనేది పెద్ద సమస్య. అందుకే యేసు అన్నాడు ఆది నుంచి ఆది లేదని. మనం ఏదైనా జవాబు కావాలంటే ఆదికి వెళ్ళాలి. హల్లెలూయా. దాంట్లోకి వెళ్దాం. అందుకే భార్య భర్తల మధ్య అగాపే ప్రేమ ఉండాలి. అగాపే ప్రేమ ఉన్నప్పుడు నీ భార్య నువ్వు ఎలా ప్రేమిస్తావంటే పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తావు. ఆ ప్రేమ తరిగిపోదు, పెరుగుతూ ఉంటుంది. అది అగాపే ప్రేమ. అది ఏ రోజు ప్రేమ ఫిలియో ప్రేమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. అది ఆ ప్రేమ ఎప్పుడు వదిలించుకోవాలని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు మరి భర్త అనుకుంటాడు ఎప్పుడు తన భార్య వదిలించుకోవాలనుకుంటాడు, భార్య అనుకుంటుంది ఎప్పుడు తన భర్తను వదిలించుకోవాలనుకుంటుంది. అది కేవలం శరీర సంబంధమైన ప్రేమ. అది ఏ రోజు ప్రేమ కాబట్టి ఆ విధంగా ఆలోచింపజేస్తుంది. అది కానీ అగాపే ప్రేమతో వివాహం చేసుకున్నప్పుడు అది మరణము తప్ప ఏది వేరు చేయలేదు. దేవుడు నామడి నమ్మకాలు గాక. అది ఎమోషనల్ ప్రేమ. అది ఏ రోజు ప్రేమ అనేది అది నిజమైన ప్రేమ కాదు. అది హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, భార్య భర్తలు వివాహం చేసుకున్నప్పుడు విడాకులు అనే చట్టం అనేది బైబిల్లో లేదు. బైబిల్లో విడాకుల చట్టం అనేది లేదు. దేవుడు దాన్ని పెట్టలేదు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, భార్య భర్తలు ఏ విధంగా ఉండాలో తెలుసా? భార్య ఒకవేళ తప్పు చేసిన భర్త దాన్ని క్షమించగలిగేటట్లుగా ఉండాలి. భర్త తప్పు చేసిన భార్య క్షమించగలిగే స్థితి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబం ముందుకెళ్తుంది.
చూడండి ఇక్కడ, అది ఎవరు చేయగలుగుతారంటే ఏ రోజు ప్రేమ ఉన్న వాళ్ళు చేయలేరు, ఫిలియో ప్రేమ ఉన్న వాళ్ళు చేయలేరు, అగాపే ప్రేమతో ఉన్న వాళ్ళు దాన్ని చేయగలుగుతారు. ఒక భార్య అగాపే ప్రేమతో నింపబడినప్పుడు, దైవిక సంబంధమైన ప్రేమతో నింపబడినప్పుడు భర్త పొరపాటు చేసినా క్షమించగలుగుతారు. చేయబడిన అలాంటి పొరపాటు ఇంకా ఎన్నడూ చేయకండి అని చెప్తుంది భార్య. ఇక్కడి నుంచి అలా చేయొద్దు, దేవుడి వాక్యానికి లోబడండి అని చెప్తుంది. అలాగే భర్త తప్పు చేసినప్పుడు భార్య అలా చెప్తుంది. భార్య తప్పు చేసినప్పుడు భర్త అగాపే ప్రేమతో ఉంటే ఇంకెన్నడూ అలా ప్రవర్తించొద్దని నేను క్షమిస్తానని చెప్తాడు. అది అగాపే ప్రేమ చేస్తుంది. అలాగని తప్పులు చేయమని కాదు. అగాపే ప్రేమతో నింపబడిన వాడు తప్పు చేయడు. హల్లెలూయా. నీ మరి చూడండి, ఓ పాస్టర్ గారు చెప్పారు కదా, ఏ తప్పు చేసినా పర్వాలేదు అలా తీసుకోకండి, అది దేవుడికి విరుద్ధం. అది నీ భార్యకి నువ్వు వ్యతిరేకంగా వెళ్తా ఉన్నప్పుడు, నిజంగా నీ భార్య విశ్వాసరాలైతే దేవుని సన్నిధిలో నీ భార్య ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు నీ భార్య ప్రార్థన. హల్లెలూయా. దేవుడు నీ భార్య ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు తప్పుదారిలో వెళ్తా ఉన్నప్పుడు దేవుడిని ఏమి వదిలిపెట్టాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు. భార్య భర్తల మధ్య న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు. నీ భార్యకు నువ్వు వ్యతిరేకంగా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు న్యాయవంతుడు, అక్కడ చూస్తా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆమె యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఆమె యొక్క విజ్ఞాపన ఆలకిస్తాడు. ఆయన దేవుడు నామన మెమ్మకలిగిన కాక దేవుడు ఖచ్చితంగా నీ స్థానాన్ని ఆయన తీసేస్తాడు, నిన్ను సరి చేస్తాడు. అక్కడ రెండిట్లో ఏదో జరుగుతుంది. అలాగే భార్య భర్తకి తెలియకుండా తప్పుదారిలో వెళ్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్త యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు రంగం మీదకి వస్తాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు అమాయకుడు కాదు, దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. ఆయన తన బిడ్డలు బాధపడితే ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. మరి దైవికమైన సంబంధమైన ప్రేమలో క్షమాపణ ఉంటుంది. అందుకే ప్రవక్త చెప్పాడు, ఒక క్రైస్తవ స్త్రీ, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన స్త్రీ, ఆమె ఒక త్రాగుబోతుని పెళ్లి చేసుకున్నది, ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అతను త్రాగుబోతనే తెలుసు ఆమెకి. అయితే అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అతను కూడా క్రైస్తవుడిగా మారాడు. మారిన తర్వాత ఆయనతో చెప్పింది, ఇదిగో నేను చిన్నప్పటి నుంచి క్రైస్తత్వంలో పెరిగాను, దేవుడి యొక్క వాక్యంలో పెరిగాను, మరి నువ్వు ఒక త్రాగుబోతుకు ఒక లోకస్తుడిగా పెరిగావు. ఎప్పుడైనా పాపం నిన్ను ఆకర్షించి పడిపోతే గనక నిన్ను ఆదరించే భార్య నీ ఇంట్లో ఉన్నదని గుర్తించుకో, ఎల్లప్పుడూ నీ కొరకు ద్వారాలు తెరిచి ఉంచుతానని చెప్పి ఆమె తన భర్తతో చెప్పినప్పుడు మరి ప్రవక్త అంటున్నాడు, అలా చెప్పిన భార్య కాదని ఎలాగో పాపం చేయగలడు అతను. హల్లెలూయా. భార్యకి వ్యతిరేకంగా ఎలా పోగలడు అతను. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నిన్ను ప్రేమించాడు, అదే ప్రేమ నువ్వు భార్య భర్తల మధ్య మన మధ్యలో ఉన్నట్లయితే ఎలాంటి పాపాలైనా క్షమించగలుగుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ప్రతి కుటుంబాన్ని కడతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. అందుకే యవనస్తులు, పెళ్లి చేసుకోబోయే యవనస్తులు ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మనం పెళ్లి చేసుకునే వివాహం చేసుకునేటప్పుడు ప్రతి యవనస్తుడు ప్రార్థించమని దేవుని ప్రవక్త చెప్పాడు. వాళ్ళ వర్తమానమే కదా, మన వర్తమానమే కదా? కాదు కాదు కాదు. అసలు వర్తమానం అది మనం చేసుకున్నా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు వర్తమానం కాదు, అసలు తిరిగి జన్మించాలా లేదా, తిరిగి జన్మించిన అనుభవం ఉందా లేదా? ఈ రోజు వర్తమానంలో అనేక మంది తిరిగి జన్మించలేదు. ఈ రోజు తిరిగి జన్మించిన అనుభవం లేకుండా అనేక వివాహాలు చేసుకుంటా ఉన్నారు, అనేక సమస్యలు భరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకే వర్తమానం కదా వివాహం చేసేట్టు, ఎన్నో సమస్యలు అక్కడ, ఎన్నో పరిస్థితులు అక్కడ ఎదురవుతా ఉన్నాయి. అలాగే లోకస్తులు చేసుకున్న ఎన్నో సమస్యలు అక్కడ. అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకునేటప్పుడు తిరిగి జన్మించారా లేదా? తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే ఆ యొక్క వివాహ వ్యవస్థ కరెక్ట్ గా ఉంటుంది, ఆ కుటుంబం కరెక్ట్ గా ఉంటుంది. తిరిగి జన్మించకపోతే అనేక సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు నువ్వే భరించాల్సి వస్తుంది. హల్లెలూయా.
అందుకే వివాహం చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి నిర్ణయాలు. దేవుడు నామమున నమ్మికలను గాక. ఎందుకంటే చాలా విషయాలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, అనేక విషయాలు చెప్తా ఉన్నాడు ఆయన. ఇక అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. మనం ఎన్నుకునేటప్పుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆయన, వివాహంలో ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రమాణంతోనే జీవితాంతం నిలబడాలి. ప్రవక్త చెప్తా ఉన్నాడు చాలా విషయాలు. ఒక స్త్రీని ఎన్నుకునేటప్పుడు ఎన్నిక అనేది పురుషుడే ఎన్నుకుంటాడు. మీకు అందరికి స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. స్త్రీకి లేదా హక్కు, స్త్రీకి అంగీకరించడమా త్రోసివేయటం అనేది ఉన్నది అక్కడ. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి రిబ్కాని ఇస్సాకు కొరకు ఎలియాజరు అక్కడ ఎన్నిక చేశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు రిబ్కా అంగీకరించడమా త్రోసివేయటమా ఆమె చేతిలో ఉన్నది. రిబ్కా ఎన్నుకోలేదు అక్కడ. అలాగే యాకోబు రాహేల్ ఎన్నుకున్నాడు. ఆమె అంగీకరించడమా త్రోసివేయటమా? ప్రతి వివాహంలో కూడా పురుషుడే ఎన్నుకుంటాడు. స్త్రీ అంగీకరించడమా త్రోసివేయటమా? దేవుడు నామమున మహిమ గాక. మరి యేసుక్రీస్తు కూడా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమను అంగీకరించడమా త్రోసివేయటమా? నువ్వెన్నుకోలేదు యేసుక్రీస్తుని, ఆయనే నిన్ను ప్రేమించి ఎన్నుకున్నాడు. ఇక్కడ ఆయన ఎన్నుకతో కూడిన ప్రేమ. హల్లెలూయా. అందుకే పురుషుడికి ఎన్నుకునే హక్కు ఉన్నది ఇక్కడ. దేవుని ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మనం భార్యను ఎన్నుకోబోచున్నప్పుడు అది ముఖ్యమైన విషయముగా ఉన్నది. ఒక మనిషి మరణము వరకు మనం విడిపోము అన్నది ఒక ప్రమాణముగా ఇచ్చుతున్నది. ఆ విధంగా మనం ఉండవలసి ఉన్నాం. మరి మరణం ఒకటే నిన్ను వేరు చేయనని ఆ ప్రమాణము నువ్వు దేవుని ఎదుట తీసుకున్నాము. మరియు మనం చేయదని సరిగా ఆలోచించి చేయవలను. ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు వివాహం చేసుకోబోతున్నప్పుడు ప్రమాణాలు చేయిస్తారు పెళ్లిలో. అదేదో నోటి మాటతో చేయడం కాదు. అందుకే యేసు ఇక్కడ స్పష్టంగా మాట్లాడాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరొకసారి లేఖనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31 నుంచి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా, వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరి నువ్వు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడ నీ ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది. ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు భార్య భర్తలు వివాహం చేసుకుంటున్నప్పుడు, వధువులు వివాహం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రమాణం అనేది చాలా సింపుల్ గా చేసేస్తారు. అది చాలా ప్రాముఖ్యమైనది. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఇలా రాయబడింది. 23వ అధ్యాయము. అందరికి స్పష్టంగా అర్థమవుతుంది నమ్ముతుంది. చాలా నెమ్మదిగా చెప్తా ఉన్నాను. 23వ అధ్యాయము 21వ వచనం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత, ఇక్కడ మొక్కుబడి రాయబడి ఉన్నది.
మరి ఇంగ్లీష్లో అయితే అది చక్కగా రాయబడి ఉంది ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఇంగ్లీష్లో అయితే, ఇఫ్ యు మేక్ ఏ వో టు ద లార్డ్ యువర్ గాడ్ డు నాట్ బి స్లో. ఇక్కడ ఓత్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఓత్ అంటే ఒట్టు పెట్టుకోవడం. అది కింగ్ జేమ్స్ వెర్షన్లో మీరు చూసినట్లయితే స్పష్టంగా అక్కడ ఓత్ అని రాయబడి ఉంటుంది. అంటే ఒట్టు పెట్టుకోవడం అంటే ప్రమాణం చేయటం. ఇక్కడ మురుక్కుబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖనాన్ని మనం కింగ్ జేమ్స్ వెర్షన్లో చూడండి మీరు, అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఇక్కడ నేను తెలుగులో చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకునే ప్రకారము నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ నర్పింపవలెను. నువ్వు ఏదైనా ప్రమాణం చేస్తే అది ఖచ్చితంగా చెల్లించాలి. అది దేవుని చట్టం. అది అక్కడ నువ్వు ప్రమాణం చేస్తున్నావు కాబట్టి ప్రమాణానికి అంత విలువ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం మీద రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము ప్రమాణానికి ఎంత విలువైందో నేను చూపించబోతున్నాను. ఇక్కడ 5వ అధ్యాయము 4వ వచనంలో, నీవు దేవుడికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండటి కంటే మొక్కుకొనకుండటే మేలు. నువ్వు ప్రమాణం చేయకపోవడమే మేలు. నువ్వు ప్రమాణం చేస్తే ఖచ్చితంగా చెల్లించాలి. అంత విలువ ఉన్నది అక్కడ ప్రమాణానికి. అలాగే సంఖ్యాకాండంలో కూడా రాయబడి ఉన్నది 30వ అధ్యాయం. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 1వ వచనం. మోసే ఇజ్రాయెల్ యొక్క గోత్రాధిపతులతో ఇట్లను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతా నెరవేర్చవలెను. మరి ఒక స్త్రీ భార్యను తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలిన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలగజేసుకున్న బాధ్యతను విని దాని గురించి ఊరుకొని ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మొక్కుబడులు ఏదియు ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలు ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన కనుక యెహోవా ఆమెను క్షమించును. ఇప్పుడు ఒక బాల్యం ఒక స్త్రీ తన తండ్రి సంరక్షణ ఉంటుంది కాబట్టి ఆమె మొక్కుకున్నది అనుకోండి. ఆ మొక్కుబడులు తన తండ్రి ఆక్షేపణ చేస్తే చెల్లించకపోతే ఆ తండ్రి యొక్క సంరక్షణలో ఉంది కాబట్టి ఆమెను దేవుడు క్షమిస్తాడు. కానీ తండ్రిని క్షమించుడు. ఆ మొక్కుబడులన్నీ ఆయన మీదకి వెళ్తాయి. ప్రమాణం అనేది, ప్రమాణానికి అంత విలువ ఉన్నది పాత నిబంధనలో. అందుకే ఈ రోజు పెళ్లిలో నువ్వు చేసే ప్రమాణం చాలా ప్రాముఖ్యమైంది. అదేదో మాటే కదా వల్లించేయడం కాదు, అది మాటే కదా అనుకోవడం కాదు. నీ మాటకి చాలా విలువైంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. అది దేవుని ఎదుటి చేస్తున్న ప్రమాణం. అది హల్లెలూయా. ఈరోజు మీ ప్రమాణాలన్నీ గుర్తు చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు, నువ్వు నీ భార్యకి ఏమని ప్రమాణం చేసావో, నీ భర్త ఎడలు నువ్వేమి ప్రమాణం చేసావో గుర్తు చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన ప్రమాణం అనేది. అది దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న ప్రమాణం. నువ్వు ఒక యవనస్తురాలకు నువ్వు మాట ఇచ్చావంటే దేవుని ప్రవక్త అన్నాడు నీకు అప్పుడే పెళ్ళి అయిపోయింది అన్నాడు.
మనం అనుకోవచ్చు సింపుల్ గా చెప్పేస్తాం మాటలు. ఒక యవనస్త్రాలతో నేను ప్రేమిస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పావంటే ఖచ్చితంగా వివాహం అయినట్టు అన్నాడు ప్రవక్త. మాటకి అంత విలువ ఉన్నది ఇక్కడ. అందుకే నేను యవనస్తులకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను, యవన కాలంలో ఉన్నప్పుడు ఏ విధమైన పొరపాటుకి అవకాశం ఇవ్వకండి, ఏ విధమైన పాపములకు అవకాశం ఇవ్వకండి, ఏ విధమైన ఏ రోజు ప్రేమలకు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే ఈ కాలపు వర్తమానం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది, నువ్వెంత పవిత్రంగా జీవించాలో తెలియజేస్తా ఉన్నది. మరి పెళ్ళైన వాళ్ళు మీ ప్రమాణాలు గుర్తు చేసుకోండి. నీ భార్యతో నువ్వు చేసిన ప్రమాణం, నీ భర్తతో నువ్వు చేసిన ప్రమాణం కట్టుబడి ఉన్నావా లేదా? అసలు నీలో ఉన్న ప్రేమ ఏంటి? ఏ రోజు ప్రేమ, ఫిలియో ప్రేమ, దైవిక సంబంధమైన ప్రేమ, ఏ ప్రేమ కలిగి ఉన్నారు మీరు? ఒకసారి ఆలోచన చేసుకోండి. పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. అసలు నీ భార్య నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నీ భర్త నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అసలు దైవిక సంబంధమైన ప్రేమ ఉందా లేదా? దైవికమైన సంబంధమైన ప్రేమతో నువ్వు పరిపాలించబడుతున్నావా లేదా? ఇంకా ఏ రోజు ప్రేమ, ఫిలియో ప్రేమ నిన్ను ఏలుతున్నాయా? ఈ రోజు పరాయి స్త్రీని చూస్తున్నప్పుడు నువ్వు ఇంకా మోహిస్తున్నావంటే నీలో అగాపే ప్రేమ లేదు అక్కడ. ఏ రోజు ప్రేమతో, ఫిలియో ప్రేమతో నింపబడి ఉన్నావు అక్కడ. ఈ రోజు ఇతర పురుషులు చూసి ఆకర్షించబడుతున్నావంటే నీలో అగాపే ప్రేమ లేదు అక్కడ. ఏ రోజు ప్రేమ, ఫిలియో ప్రేమ ఉన్నది అక్కడ. నువ్వెంటే మెసేజే కావచ్చు, నువ్వు అంతేకాలం వర్తమానం ఉన్న వ్యక్తివే కావచ్చు, కానీ నీలో ఏ ప్రేమ ఉన్నది? ఇప్పుడు అగాపే ప్రేమతో ఉంటే గనక, దైవిక సంబంధమైన ప్రేమతో నువ్వు నింపబడితే గనక, నీ భర్తను ప్రేమించినంతగా ఏ పురుషుని నువ్వు ప్రేమించవు, నీ భార్యని ప్రేమించినంతగా ఏ స్త్రీని నువ్వు ప్రేమించవు. ఈరోజు కుటుంబాల్లో ఎన్నో సమస్యలు రావడం కారణం ఏంటో తెలుసా? ఈరోజు అనేకమైన సమస్యలకు కారణం ఏంటో తెలుసా? అగాపే ప్రేమ లేకపోవటం, దైవిక సంబంధమైన ప్రేమ లేకపోవటం. ఈ ఏ రోజు ప్రేమ వల్ల, ఫిలియో ప్రేమ వలన ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కుటుంబాల్లో. ఎన్నో సమస్యలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నాయి. ఎన్నో సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ కాలపు వర్తమానం చెప్తున్నది, దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు, వివాహ ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ వ్యాధిలోని, నీ బాధలోని, నీ కష్టంలోను మరణం వరకు నీతోనే ఉంటానని దేవుని ఎదుట ప్రమాణం చేశావు అక్కడ. అదేదో మాటల ద్వారా మళ్లించడం కాదు, అది దేవుని సన్నిధిలో అక్కడ ప్రమాణం చేశాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ అగాపే ప్రేమతో నింపబడితే మీ కుటుంబాలు కట్టబడతాయి. ఈ అగాపే ప్రేమ ఉన్నట్లయితే మన కుటుంబాలు ఖచ్చితంగా దీవించబడతాయి. హల్లెలూయా. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు, ఈరోజు వస్తున్న సమస్యలు కేవలం దేని వల్ల అంటే ఏ రోజు ప్రేమ వలన, ఫిలియో ప్రేమ వలన, పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితాలు. వర్తమానం చెప్పుకుంటున్నాం, అంత్యకాల వర్తమానం అని చెప్పుకుంటా ఉన్నాం, దానివల్ల ఉపయోగం ఏం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, అగాపే ప్రేమతో నువ్వు నింపబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఎంటైర్ మెసేజ్ లో ఉన్నా పరలోకం పోలేవు, నువ్వు గొప్ప పాస్టర్ దగ్గర ఉన్నా పరలోకం పోలేవు. నీలో అగాపే ప్రేమ ఉండాలి, దైవిక సంబంధమైన ప్రేమ ఉండాలి. నీ వివాహానికి ఒక 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 ప్రమాణం ఉన్నది, ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడని నమ్ముతున్నా. దేవుని ప్రవక్త అంటున్నాడు, చూడండి, దేవుని ప్రవక్త అంటాడు, వధువుని ఎంచుకుని తన వర్తమానంలో దేవుని ప్రవక్త చెప్తా ఉన్నాడు. 11వ పేజీలో, ఇక్కడ పారాగ్రాఫ్ నంబర్స్ లేవు. చూడండి, ఒక పురుషుడు చిత్తవృత్తితో తన భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుని చున్నాడని ఎరిగి బహు జాగ్రత్తగా తన ఆ భార్యను ఎంచుకోవలను.
నువ్వు చేయగలను, నువ్వు జాగ్రత్తగా ఉండవలను. మరి ఒక స్త్రీ పురుషుని ఎంచుకున్నప్పుడు లేక భర్త యొక్క ఎంపికను అంగీకరించినప్పుడు ఆమె చేయు దానిలో ఆమె నిజమైన జాగ్రత్త కలిగి ఉండవలను. ఇక్కడ పురుషుడు జాగ్రత్తగా ఉండాలి, స్త్రీ జాగ్రత్తగా ఉండాలి ఎంపిక చేసుకునేటప్పుడు. మరి ప్రత్యేకంగా ఈ దినముల్లో ఒక మనిషి ఒక భార్యను ఎంచుకునేటకు ముందు అతడు ఆలోచించవలను, మరి ప్రార్థించవలను. నువ్వు ఒక భార్యను ఎంచుకోవాలంటే, ఎన్నిక చేసుకోవాలంటే ప్రవక్త అంటా ఉన్నాడు ముందు ప్రార్థించాలని చెప్తున్నాడు. చూడండి, మరి ఈ విషయం నిమిత్తం ఒక పురుషుడు ప్రార్థించిన, మరి ఒక స్త్రీ ప్రార్థించినట్లయినా కేవలం అందమైన కన్నులు చూడకుండా, నువ్వు ప్రార్థించేటప్పుడు అందమైన కన్నులు చూడటం కాదు, లేక ఎత్తైన బలము గల భుజముల కొరకు కాకుండా, లేక అటువంటి మిగతా లోకాపేక్ష లేకుండా ముందుగా దేవుని వైపు చూచి, దేవా ఇది నీ ఏర్పాటేనా అని అడుగుము. అందాన్ని బట్టి కాదు, ఎత్తైన భుజములు బట్టి కాదు, అసలు నీ ఏర్పాటేనా, అసలు ఈ వివాహంలో నీ చిత్తం ఉందా లేదా, అసలు ఆ యొక్క స్త్రీని ఎన్నుకోవడంలో నీ చిత్తం ఉందా లేదా అని దేవుణ్ణి అడగాలి. ఆ పురుషుడిని ఎన్నుకోవడం నీ చిత్తంలో ఉందా లేదా స్త్రీ అడగాలి. దేవుడు ప్రవక్త అంటున్నాడు, మరి మనం వివాహం చేసుకునేటప్పుడు వెళ్ళి చూడగా మనం ఏమి చేస్తున్నామో బాగా ఆలోచన చేసి ఎడల భార్యను ఎంచుకున్నప్పుడు ఒక మనుషుడు తన జీవితం అంతయు నాశనము చేసుకోకుండా ఉండునట్లు వినయముతో ప్రార్థించవలెను. జీవితం అనేది వివాహంతోనే ముడిపడి ఉంటుంది. ఒక్కసారి వివాహం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విడాకులు లేవు. ఇంకా కార్లు మార్చినట్టు మార్చడానికి అవకాశం లేదు. కారు నచ్చకపోతే మార్చవచ్చు, సెల్ ఫోన్ నచ్చకపోతే మార్చవచ్చు, కానీ భార్య అలాంటిది కాదు. ఈమె నచ్చకపోతే ఇంకా ఆమెను పెళ్లి చేసుకోవచ్చు విడిచిపెట్టేసి, అది లేదు ఇక్కడ. ఖచ్చితంగా నువ్వు మరణము వరకు ఆమెతో ఉండాల్సిందే, నీకు విడుదల లేదు. మరణము మనలను వేరు చేయడం తప్ప అందు ప్రమాణం ఉన్నదని జ్ఞాపకం ఉంచుకున్నాను. అయుక్తమైన దానిని ఎంచుకునటం వలన అతడు తన జీవితము పాడు చేసుకున్నాను. అతడు తాను ఎంచుకున్నది అయుక్తమైనదని ఎరిగి ఆ స్త్రీ అతనికి భారీగా ఉండటకు తగినదని గుర్తించి అతడు చేసుకుని ఎడల ఆ తప్పిదం అతనిదై ఉన్నది. ఆ స్త్రీ తనకు భర్తగా ఉండటకు అతడు యోగ్యుడి కాడని ఎరిగి అతన్ని తన భర్తగా స్వీకరించిన ఎడల నువ్వు మంచి చెడులను ఎరిగి ఆ విధంగా ప్రవర్తించటం వలన అది నీ యొక్క సొంత తప్పిదమై ఉన్నది కనుక నువ్వు సంపూర్ణంగా ప్రార్థించి తెలుసుకునే వరకు దాన్ని నువ్వు చెయ్యకూడదు. వివాహం అనేది నీ ఇష్టం, అది తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి కాదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. వివాహం అనేది సొంత ఎంపికై ఉన్నది. ప్రవక్త అంటున్నాడు, అదే రీతిగా నువ్వు ఎంచుకున్న సంఘమునకు అన్వయించుచున్నది. ఇప్పుడు ఏ సహవాసంలో ఉన్నావో ఆ సంఘమును గురించి నువ్వు ప్రార్థించవలను. సంఘములు ఆత్మలు కలిగి ఉన్నామని జ్ఞాపకం ఉంచుకున్నాము. నేను విమర్శించు వాడిగా ఉండగలగలేదు, కానీ నేను ఇప్పుడు ఒక వయసు నిండిన వాడు. ఈ ఒక దినంలో నేను ఇక్కడ నుండి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి రాత్రియే కానీ మరి ఏ సమయం అంతా కానీ మాట్లాడవచ్చు, దాని విషయమై నేను ఉత్తరవాదన అయిందని సంపూర్ణ మనఃపూర్వక నిశ్చేత వాస్తవంగా నేను కలిగి ఉన్నాను. అయితే నువ్వు ఒక సంఘమునకు వెళ్ళము, ఆ సంఘం యొక్క ప్రవక్తను జాగ్రత్తగా చూడుము. మరి కొంత సమయం వచ్చాక సంఘ కాపురిని కనిపెట్టుము. మరి సాధారణంగా సంఘ కాపురి ఎలా ఉండునో ఆ సంఘము కూడా ఆ విధంగా ప్రవర్తించును. సంఘము ఎంచుకునే హక్కు నీకు ఉన్నది. ఇప్పుడు ఆ సంఘం దేనిపైన నిలబడతా ఉన్నది, ఆ సంఘ కాపురి దేనిపైన నిలబడతా ఉన్నాడు. సంఘ కాపురిని కూడా కనిపెట్టమంటున్నాడు. సంఘ కాపురి ఏ ఆత్మచేత నింపబడతాడో సంఘం కూడా అదే ఆత్మచేత నింపబడుతుంది. ఒక సంఘాన్ని ఎన్నుకునే హక్కు కూడా నీకు ఉన్నది. వివాహంలో ఒక స్త్రీని ఎలాగైతే నువ్వు ఎన్నుకుంటావో అలాగే సంఘమును కూడా ఎన్నుకునే హక్కు ఉన్నది.
కొన్ని సమయములందు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుకు బదులుగా పరస్పరం ఒకరాత్మ ఒకరు పొందుకుని ఎడల నేను ఆశ్చర్యపడుచున్నాను. సంఘాల్లో పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఒకరాత్మ ఒకరు పొందుకోవడం కాదు. నీవు మూల సిద్ధాంతం కలిగి వాటిని జరిగించున్న సంఘ కాపరి గల స్థలంలోకి వెళ్ళము. ఆ సంఘ సభ్యులను దాన్ని అనుసరించున్నట్లుగా చూడగలవు. ఒక పాస్టర్ నిలబడి నేను చూచినట్లుగా వారు తమ తలల దిగ్గున ముందుకు వెనుకకు ఆడించుచుండు సంఘమునకు నిన్ను తీసుకుని వెళ్ళదు. నీవు ఆ సంఘమును గమనించు. ఆ సంఘస్థులు ఆ విధంగానే చేయటను చూచదు. వడిగా గుర్రం వల్ల గొంతులు వేయనట్టు ఒక పాస్టర్ను తీసుకును. సాధారణంగా సంఘం అదే మాదిరి అవలంబించును. కనుక నేను ఒక సంఘమును ఎంపిక చేయనప్పుడు అది సరైనది, మూల సిద్ధాంతం కలిగినది, సంపూర్ణ సువార్త బైబిల్ సంఘంగా ఉండిన ఎడల అందులో నా యొక్క కుటుంబమును పెట్టుదును. ఒక సంఘం అనేది ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘంగా ఉండాలి. సంపూర్ణ సువార్త బోధించేదిగా ఉండాలి. వారి మూల సిద్ధాంతాల వాక్యమై ఉండాలి. అలాంటి సంఘంలో నా కుటుంబాన్ని పెట్టుదని అంటున్నాడు ప్రవక్త. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే వివాహంలో ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. అందుకే ప్రమాణం కోసం మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వివాహంలో నీ భార్యతో నువ్వే ప్రమాణం చేసావో గుర్తు చేసుకో. ఆ ప్రమాణం కట్టుబడి ఉన్నావో లేదో చూసుకో. అందుకే 19వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఆది నుంచి అలాగూ లేదని. మోసే దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు శాస్త్రులు పరిసయ్యులు, ఆయన శోధించవాలని. మత్తయి సువార్తను ముగిస్తా ఉన్నాను. దేవుని చిత్తమైతే వచ్చేవారు అనేక విషయాలు మనం చూద్దాము. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 3వ వచనం ఎలాగో సెలవిస్తా ఉన్నది. పరిసయ్యులను శోధించవాలని ఆయన అందుకు వచ్చి, ఏ హేతు చేతనైన పురుషుడు తన భార్యని విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించినవి. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరంగా ఉందని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చామని విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుగా. మీరు చూడండి, మోషే నిత్యం మాట్లాడుతున్నారు. మోషే ఎందుకు పరిత్యాగ పత్రిక ఇచ్చామని విడనాడమని చెప్తున్నాడు. వీళ్ళ ఆత్మ ఏంటి అసలు? శాస్త్రీయ పరిచయాల ఆత్మ. వీళ్ళది ఏ రోజు ప్రేమ? ఫీలో ప్రేమ. భార్యను విడిచిపెట్టాలి, భర్తను విడిచిపెట్టాలనేది. వీళ్ళు విడాకుల కోసం అడుగుతున్నారు. వీళ్ళు అగాపే ప్రేమలో లేరు వీళ్ళు. అందుకే యేసు అన్నాడు, ఆది నుంచి అలాగలేదు అన్నాడు. ఆయన ఆదిలోకి తీసుకెళ్ళాడు. ఆయన ఎక్కడ ఏదోలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మన కలప వర్తమానం ఏంటి? బ్యాక్ టు ద ఏదేది. మళ్ళా మనం వేదనలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు అక్కడ అలా లేవు. అక్కడ మోసే ఎందుకు అలా చెప్పాడో చెప్తున్నాడు ఆయన. ఆయన మీ హృదయ కాఠ్యమును బట్టి మీ భార్యను విడనాడ మోసే సెలవిచ్చింది, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకరి పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను. అందుకే యేసు ఆదిలోకి తీసుకెళ్ళాడు. ఆదిలోనే సమాధానం దొరుకుతుంది మనకి. నీ ప్రశ్నలకు ఏదైనా సమాధానం కావాలంటే ఆదిలోకి వెళ్ళాలి. విడాకుల చట్టం బైబిల్లో లేదు. ఒక్కసారి వివాహం చేసుకుంటే జీవితాంతం కట్టుబడి ఉండాల్సిందే. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా నీ భార్యను వేలుకోవాల్సిందే, నీ భర్తను వేలుకోవాల్సిందే. దానికి వేరే ఛాన్స్ లేదు, దేవుని వాక్యం తప్ప. దేవుని వాక్యమే నిన్ను సరి చేస్తుంది. దేవుని వాక్యమే నిన్ను సరిదిద్దుతుంది. భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఐక్యపరిచేది వాక్యం. నువ్వు వాక్యానికి లోబడితే ఎలాంటి సమస్యలున్న భార్య భర్తలైనా ఐక్యమవుతారు. అందుకే మన కుటుంబాలు అగాపే ప్రేమ ఉండాలి. ఇప్పుడు అగాపే ప్రేమతో నింపబడితేనే నీ భార్య నువ్వు ప్రేమించగలుగుతావు. అగాపే ప్రేమతో నువ్వు నింపబడితే నీ భర్త నువ్వు ప్రేమించగలుగుతావు. అందాన్ని బట్టి కాదు, అది గుణశీలాన్ని బట్టి. దేవుని స్తుతి కలిగిన గాక. అందుకే ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
చాలా ప్రాముఖ్యమైన ప్రమాణం అనేది. అందుకే ప్రమాణానికి చాలా కట్టుబడి ఉండాలి. నీ మాటకి చాలా కట్టుబడి ఉండాలి. అది నువ్వు దేవుడి సన్నిధిలో చేస్తున్న ప్రమాణం. అది దేవుడు నిన్ను ఒక రోజు లెక్క అడుగుతాడు. ప్రతి దాని విషయమే లెక్క అడుగుతాడు ఆయన. అందుకే నీ భార్య నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, ఇతర స్త్రీని ఎలా మోహిస్తున్నావు, ఇంకా నువ్వు మోహిస్తున్నావంటే అగాపే ప్రేమతో నింపబడలేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఇంకా నువ్వు ఇతర పురుషుని ఆశిస్తున్నావంటే ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు. నీకు పరిశుద్ధాత్మ అవసరమైనది. నువ్వు అగాపే ప్రేమతో నింపబడవలసిన వాడవై ఉన్నావు. దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని సరి చేస్తాడని నమ్ముతున్నాను. కుటుంబాలు కడతాడని నమ్ముతున్నాను. ఇక ముందు కంటే ఎక్కువ ప్రేమ కుటుంబాల్లో ఉండబోతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత ముందు ప్రేమించే దానికంటే నీ భార్య ఇంకా అధికంగా ప్రేమించు. ఇంత ముందు ప్రేమించిన దానికంటే నీ భర్తను అధికంగా ప్రేమించు. ఏదైనా నీలో లోపాలంటే సరి చేసుకో. నీ భార్య కంటే ఎక్కువ ఎవరు కాదు, నీ భర్త కంటే ఎక్కువ ఎవరు కాదు. అగాపే ప్రేమే ఆ జీవితాన్ని కట్టేది. దైవికమైన ప్రేమే నీ జీవితాన్ని కట్టేది. మీ మధ్యలో దేవుడు ఉండాలి. దేవుడి చుట్టూ వచ్చే వారం చాలా విషయాలు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి కుటుంబం మీద చాలా విషయాలు వస్తున్నాయి. మరి భార్య యొక్క బాధ్యతలు ఏంటి, భర్త యొక్క బాధ్యతలు ఏంటి, పిల్లల యొక్క బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా మరి చదవండి. వర్తమానాలు చాలా వర్తమానాలు ఉన్నాయి. వధువుని ఎంచుకున్నట, వివాహం పరిత్యాగము, అలాగే పరిశుద్ధాత్మ అనే వర్తమానం, చాలా వర్తమానాల నుంచి కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తా ఉన్నాను మీకు. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనల్ని సరి చేస్తాడని నమ్ముతున్నాను. వాక్యం కఠినంగా ఉంటుంది, అయినా మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రవక్త నోట్ల నుంచి వచ్చిన వాక్యం అది దేవుడి నోట్ల నుంచి వచ్చిన వాక్యం అది. ఆయన వాక్యానికి లోపడదాం, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిద్దాము. ప్రతి వారు కూడా తల ఉంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. వారి యొక్క ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన దేవ నీకు వందనాలు ప్రభువా. ఎన్నో విషయాలు ప్రభువా మా జీవితాలతో మీరు మాట్లాడారు ప్రభువా. నిజమే ప్రభువా. మరి దేవా ఎన్నో తప్పిదాలు, ఎన్నో పొరపాట్లు మా జీవితాల్లో ఉన్నాయి ప్రభువా. అయితే నీ వాక్యం వస్తున్నప్పుడు ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా మిమ్మల్ని సరి చేసుకోవడానికి ప్రభువా, మరి దేవా మాకు దేవా నీ పరిశుద్ధాత్మత మమ్మల్ని నింపు ప్రభువా. మరి నీ వాక్యము ఎదుట ప్రభు మేమందరము సమానమే ప్రభువా. మేము ఇక్కడ ఎవరు గొప్పవారం లేము ప్రభువా. నీ వాక్యం ద్వారా మా కుటుంబాలు కట్టబడాలి ప్రభువా. నీ వాక్యం ద్వారా మాలో అగాపే ప్రేమ ఉండాలి ప్రభువా. మా కుటుంబాలు దీవించబడాలి ప్రభువా. ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేయబడాలి ప్రభువా. మరి ఇంతకు ముందు కంటే ప్రభువా, మరి దేవ మేము జీవించబోయే జీవితము ప్రభువా ఇంకా మధురముగా ఉండాలని ఆశపడతా ఉన్నాము ప్రభువా. నిశ్చయంగా దేవా, మరి అనేక విషయాలు మాతో మాట్లాడుచున్న దేవా నీ కొందనాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ప్రభువా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి దేవ నీ వాక్యం మా హృదయాన్ని కోసివేసిన ప్రభువా, అది మా హృదయాన్ని మరి బాధపరిచిన ప్రభువా. మరి అది నీ వాక్యమైనది ప్రభువా. నిశ్చయంగా నీ వాక్యానికి లోబడతా ఉన్నాము ప్రభువా. ఓ నిశ్చయంగా దేవ అగాపే ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభువా. మమ్మల్ని దీవించండి ప్రభువా. మమ్మల్ని మీ హస్తాలుగా అప్పగించుకుంటూ దేవ సమస్త మహిమ